హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు హలో స్లో స్టోరీస్ అబ్బా. ఈరోజు మన ఛానల్ కోసం నేను కంటిన్యూ చేస్తున్న స్టోరీ ప్రేమ చదరంగం పార్ట్ 6 అబ్బా. ఈ కథలోని ముద్ర భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చా. అలాగే మన ఛానల్లో ప్రతి కథకు కూడా ప్లేలిస్టులు ఉన్నాయి అబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ మీకు కథ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కథ ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కొంచెం కామెంట్ రూపంలో రాసి చెప్పండి. మరి మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? మెలకువ వచ్చిన గమ్య గౌరవ్తో తన ఇంటికి వెళ్తానంటూ చెప్పడంతో గౌరవ్ అందుకు ఒప్పుకోకుండా ఆమెను మాటలతో బాధ పెడతాడు. విక్రమ్ ఫోన్ చేయడంతో ప్రగతి అతన్ని తిట్టి ఫోన్ పెట్టేస్తుంది. గమ్య తల్లిదండ్రులు ఆమెను ఓదారుస్తూ ఉంటే గమ్య మాత్రం ఆ పెళ్ళి తనకు ఇష్టం లేదని, ఆ బంధంలో తనకు ఉండడం నచ్చట్లేదంటూ ఇంటికి తీసుకుపోమ్మంటుంటే వారు ఆమెకు ఏం చెప్పాలో తెలియని స్థితిలో ఉండగా గౌరవ్ అప్పుడే వారికి కొన్ని పేపర్స్ని ఇచ్చి సైన్ చేయమనగా వాటిని చూసిన గమ్య కోపంగా ఏంటిది, అసలు నేను సైన్ చేయను అంటూ మాట్లాడుతూ ఉంటే గౌరవ్ ఆమెను కోపంగా చూస్తూ నేను నిన్ను బ్రతిమిలాడడం లేదు, నీకు ఆర్డర్ వేస్తున్నా అంటుంటే మాణిక్యం గమ్యతో అసలు ఏంటే ఈ పేపర్లు, ఎందుకు నాన్న అలా అయిపోయాడు, నువ్వేమో అతని మీద ఎందుకు ఇలా కోప్పడుతున్నావు అనగానే గమ్య తన చేతిలో ఉన్న వాటిని చూపిస్తూ అమ్మ ఇది మ్యారేజ్ రిజిస్ట్రేషన్ పేపర్ అమ్మా, వీటి మీద నేను సైన్ పెడితే మాకు న్యాయపరంగా కూడా పెళ్లి జరిగినట్లే అవుతుంది అంటూ చెప్పగా కృష్ణారెడ్డి మాత్రం మౌనంగా అతని చేతిలో ఉన్న వాటిని చూస్తూ తలదించుకుని ఉండిపోతే మాణిక్యం భర్తని చూస్తూ మరి ఆ పేపర్స్ ఏంటండి అని అడుగుతూ ఉన్నా సరే అతని నుంచి ఎలాంటి సమాధానం లేదు. దాంతో తండ్రిని అలా చూసిన గమ్య అనుమానంగా గౌరవ్ని చూస్తూ తండ్రి చేతిలో ఉన్న కాగితాలను తీసుకుని చదవడం ప్రారంభించడంతోనే నిర్ఘాంతపోయి నానా ఇదంతా ఏంటి నాన్న, నిజమేనా, ఇలా అసలు ఎప్పుడు జరిగింది నాన్న అంటూ అడగడంతో కృష్ణారెడ్డి తన సమాధానంగా తన తలను నిలువుగా ఊపాడు. దాంతో గమ్య అలాగే మంచం మీద కూలబడిపోయింది. జరిగేదంతా చూస్తూ గౌరవ్ అక్కడే ఉన్న సోఫాలో కూర్చొని త్వరగా పెడితే నేను ఆఫీస్కి వెళ్ళాలి అంటుంటే మాణిక్యం కూతుర్ని భర్తను చూస్తూ వీటిలో ఏముందే అంటుంటే వారు మాత్రం మౌనంగా ఉన్నారు. ఇంతలో గౌరవ్ మాట్లాడుతూ ఆంటీ వాళ్ళు మీకు సమాధానం చెప్పరు, కానీ నేను చెప్తా వినండి. మామయ్య దగ్గర ఉన్న పేపర్స్లో మీ ఇల్లు పొలం లోన్లో ఉంది అని ఉంది. ఆ లోన్ని 3 రోజుల్లో తీర్చకపోతే మీ ఆస్తి వేలం వేస్తామంటూ కోర్టు నోటీస్ కూడా ఉంది. అది చూసిన మీ వాళ్ళ రియాక్షన్ మీ కళ్ళ ముందే ఉంది అంటుంటే మాణిక్యం దాన్ని నమ్మలేక అసలు ఇలా ఎలా జరుగుతుంది, ఇలా జరిగే అవకాశమే లేదు, మేము అసలు ఇంత డబ్బు ఎప్పుడు దేనికి వాడను కూడా లేదు అంటూ సాలోచనగా భర్తను చూస్తుంటే కృష్ణారెడ్డి తలను ఇంకా నేలకు దించుకునే ఉన్నాడు. దాంతో ఆమెకు కోపం వస్తుంది. ఎందుకంటే ఆమెకు విక్రమ్ అంటే ఎంత ఇష్టం ఉన్నా సరే అతన్ని తలకు మించిన భారంతో చదివించడం పెద్దగా ఇష్టం ఉండేది కాదు. పైగా అతనికి ఇంజనీరింగ్లో ర్యాంక్ కూడా సరిగా రాకపోవడంతో డొనేషన్ని చాలానే కట్టాడు. అయినా సరే మాణిక్యం మౌనంగా ఉండడానికి కారణం కూతురు అతను ఒకరినొకరు ఇష్టపడడం, పైగా పెళ్లి చేసుకుంటాను అనడంతో కాబోయే అల్లుడే కదా అని చూసి చూడనట్లు ఊరుకుంది. కానీ ఒక రోజులా మొదటికే మోసం వస్తుంది అని మాణిక్యం ఎప్పుడూ అనుకోలేదు. దాంతో ఆమె కోపంగా వారిని చూస్తూ ఇంకా ఏదో మాట్లాడబోతుండగా గౌరవ్ మళ్ళీ మాట్లాడుతూ అయ్యో అత్తయ్య, ఎందుకిప్పుడు మీరు ఇలా కోప్పడుతున్నారు, అసలే మీ ఆరోగ్యం బాగాలేదు, పైగా మీరిప్పుడు ఇంతలా అస్సలు కోప్పడకూడదు, అది మీ ఆరోగ్యానికి అసలు మంచిది కాదు, అయినా మీరిప్పుడు ఎందుకు అంత భయపడుతున్నారు చెప్పండి, మీ మేనల్లుడు మిమ్మల్ని వదిలేస్తే ఏమైంది, నీకు అస్సలైన అల్లుణ్ణి, నీ కూతురికి మొగుణ్ణి నేనున్నా కదా, నేనే అంతా చూసుకుంటా అంటుంటే అక్కడున్న ముగ్గురు గౌరవ్ని చూస్తూ అతని మాటలు వింటుంటే గౌరవ్ వారిని ఒకలాగా చూస్తూ చిన్న నవ్వుతో ఏంటి నన్ను అలా చూస్తున్నారు, నేను నిజమే చెప్తున్నా, మీ పొలం ఇంకా మీ ఇల్లు ఎక్కడికి పోవు, అవి మీతోనే ఉంటాయి,
మీకోసం వాటిని నేనే వేలం పాడతా. డబ్బుల్ని బ్యాంకులకి నేనే కడతా. నేనేమి మీ మేనల్లుల్లా అయితే కాదు మిమ్మల్ని మోసం చేయడానికి. నేను మీ ఇంటి అల్లుణ్ణి అంటూనే గమ్యను ఓలా చూస్తూ ఆమె నేల మీద విసిరిన పేపర్స్ని చూస్తూ, చూడండి అత్తయ్య, ఇప్పుడు మీరు ముందుగా మీ కూతురితో పేపర్స్ మీద సైన్ పెట్టించండి. అలాగే మీరు కూడా సంతకాలు పెట్టండి. అప్పుడే మీ ఇంట్లో మీరు ఉంటారు అంటుంటే మాణిక్యం బాధగా భర్తను బిడ్డను చూస్తూ గౌరవ్ మాటల్లో అంతరార్థం ఆమెకు అర్థమవుతుంటే, ఇప్పుడు నువ్వు గౌరవ్ నా బిడ్డను అంటూ మాట్లాడలేకపోతూ ఉండగా ఇంతలోనే ఆమె మాటలను ఆపుతూ గౌరవ్ కొంచెం కన్నింగా, చూడండి అత్తయ్య, మీ బిడ్డను నేనేమీ వదిలేయను. అలా వదిలేసేవాడినే అయితే అసలు ఎందుకు దాన్ని ప్రాణాలతో కాపాడుకుంటా చెప్పండి. కానీ నా భయాలు నాకు ఉంటాయి కదా. నీ కూతురి మనసులో నేను లేను కదా. ఆ విక్రమ్ ఉన్నాడు. రేపు ఒకవేళ వాడు మళ్ళీ వచ్చి ఎటన్నా వెళ్ళిపోదాం రా అంటూ దీన్ని పిలిస్తే ఇది వాడితో పోతే ఎలా చెప్పండి. అప్పుడు మరి నేనేం చేయాలి. అదే ఆ ఇల్లు పొలం నా పేరుతో ఉంటే ఇది ఇక్కడ ఏం చేసినా ఏం చేయాలని చూసినా అక్కడ మీ కుటుంబం రోడ్డున పడుతుంది అని దీనికి తెలిస్తే ఆ భయంతోనైనా నీ కూతురు నా కంట్రోల్లో ఉంటుందిగా. దాని మనసును మాటను కంట్రోల్లో పెట్టుకుంటా కదా. ఇది కేవలం నా ముందు జాగ్రత్త మాత్రమే. అందుకే ఆ రిజిస్టర్ మ్యారేజ్ పేపర్స్. ఇది రేపటి రోజున ఒకవేళ ఈ పెళ్ళి తనకు ఇష్టం లేదంటూ నేను బలవంతంగా పెళ్లి చేసుకున్నాను అంటూ కోర్టుకు పోతే కూతురు మీద ప్రేమతో మీరు కూడా అవునంటూ సాక్ష్యం చెప్తే అప్పుడు నా పెళ్ళి పెటాకులేగా. అలాంటప్పుడు మీ వల్లే ఇది విడాకులు తీసుకొని వెళ్ళిపోతుంది. అప్పుడు నేను ఎవరి మీద నిందలు వేసి ఎవరిని చేయి చేసుకోవాలి. ఎంతైనా తప్పు మీ వైపు పెట్టుకున్నా కూడా నలుగురిలో మీ తల్లి కూతురులాగా మాట్లాడే అంత ధైర్యం, ఎదుటి మనిషి మీద చెయ్యి చేసుకునే అంత తెగువ నాకైతే లేదు అంటూ గౌరవ్ ఆ రూమ్కి వచ్చిన దగ్గర నుంచి వారు చేసిన ప్రతి అవమానాన్ని వారికే గుర్తు చేసి తిరిగి అతను వారిని అవమానిస్తూ వారు దించుకున్న తలలను చూస్తూ నవ్వుకుంటూ మళ్ళీ తిరిగి మాట్లాడుతూ, అందుకనే అత్తయ్య, మీరు మామయ్య మీ ఇష్టంతో ఆ పేపర్స్ మీద ఈ మ్యారేజ్కి సాక్షి సంతకాలు మీరు కూడా పెట్టండి. అప్పుడే రేపు నీ కూతురు కోర్టుకు పోయినా విడాకులు రావు. సో త్వరగా మీరు కానివ్వండి, నాకు అవతల చాలా పనులున్నాయి అనగానే గమ్య అతని ఉద్దేశాలు అర్థం చేసుకొని ఎలాంటి భావం లేకుండా కింద పడ్డ పేపర్ని తీసుకొని సైన్ చేసి తండ్రికి తల్లికి వాటిని ఇస్తూ వారితో సైన్ పెట్టండి నాన్న అంటూ తండ్రిని చూస్తూ అతని కళ్ళల్లో భావాలను అర్థం చేసుకుంటూ, నాన్న, మీరు నా కోసం భావను మీ స్థితికి మించి చదివించారు. ఇప్పుడు అందుకే ఈ పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు మీకోసం చేసే బాధ్యత నాది నాన్న. ఏమీ ఆలోచించకుండా సైన్ పెట్టండి అనడంతో వారిద్దరికీ మరొక దారి లేక సైన్ పెట్టేశారు. వాటిని తీసుకొని గౌరవ్ కిందికి వెళ్ళిపోయాడు. ఇంతలో పని మనిషి వచ్చి, అమ్మగారు మిమ్మల్ని నిర్మలమ్మగారు పిలుస్తున్నారమ్మా అంటూనే గమ్య కోసం తెచ్చిన బట్టలను నగలను మంచం మీద పెట్టి, అమ్మాయి గారు పెద్దమ్మగారు పంపించారండి, మిమ్మల్ని త్వరగా రెడీ అయ్యి కిందికి రమ్మన్నారు అని చెప్పి వెళ్ళిపోయింది పని మనిషి. అయితే అదే ఇంట్లో ఆఫీస్కి బయలుదేరుతున్న గౌరవ్ని చూస్తున్న అతని నానమ్మ మాధవి అతన్ని ఆపుతూ, అరే మనవడా, కొంచెం చుట్టూ చూడరా, ఎప్పుడు చూడు ఆఫీస్కి అంటూ ఉరకడమేనా, ముందు వెనక చూడవా అంటుంటే గౌరవ్ కొంచెం ఆగి ఆ ఇంటిని గమనించగా దాన్ని అందంగా ముస్తాబు చేస్తున్నారు పనివారు. దాంతో ఏంటి నానమ్మ ఇదంతా, ఇంట్లో ఏమన్నా పూజుందా, ఎందుకు ఈ అలంకరణ అంటూ లేట్ అవుతుందేమోనని టైం చూసుకుంటుంటే మాధవి మాత్రం, అరే మనవడా, ఈ రోజుకి మీ పెళ్ళి జరిగి 3 రోజులైందిరా, అందుకే సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తున్నా. నీ పిఏకి ఫోన్ చేసి మీ తాతయ్య ఈరోజు నువ్వు ఆఫీస్కి రావంటూ ఈరోజు మీటింగ్స్ అన్నిటినీ రేపటికి మార్పిచ్చాడులే. నువ్వైతే ముందు పైకెళ్ళి రెడీ అయ్యిరా. గమ్యను కూడా ప్రగతి రెడీ చేస్తుంది. మా గదిలో నీకు పట్టుబట్టలు పెట్టారా, వెళ్ళి కట్టుకునిరా అనగానే గౌరవ్, నానమ్మ ఇప్పుడు ఇదంతా అవసరమా అంటుంటే మాధవి మాత్రం వినకుండా,
పెళ్ళంటే తాళి కట్టడం మాత్రమే కాదురా! ఇంకా చాలా తతంగాలుంటాయి. అలాగే నువ్వు మా ఒక్కగానొక్క మనవడివి. మా కళ్ళ ముందు కొన్ని ముచ్చట్లు జరగాలని కోరిక ఉంటుంది కదా మాకు. నీకు ఏమీ తెలీదులే గానీ ముందు చెప్పింది చెయ్యి అంటూ అతన్ని పైకి పంపించేయగా, ఇంకోవైపు విక్రమ్ అప్పుడే కళ్ళు తెరిచి చూస్తుంటే అతనికి తల పట్టేసినట్లుగా, ఒళ్ళంతా నొప్పులుగా, కళ్ళు మసక మసకగా కనిపిస్తూ ఉంటే అప్పుడే ఓ పక్క నుంచి ఆడగొంతు లేచావా అంటూ వినిపించింది. విక్రమ్ తనను నమ్మలేనట్లుగా మధుమిత అంటూ షాక్ అవుతూ ఒక్కసారిగా ప్రపంచంలోకి వచ్చి మంచం నుండి లేవబోతూ చెయ్యి నొప్పి పెట్టడంతో తనను తాను చూసుకోగా అతని చెయ్యి విరగడంతో కట్టు కట్టి ఉంది. దాంతో అతను నాకేమైంది, నేనెక్కడున్నాను అంటుంటే మధుమిత కోపంతో నీకు పిచ్చి పట్టింది, నువ్వు ఇప్పుడు ఒక బార్ వెయిటర్ రూమ్లో ఉన్నావు అంటూ చెప్పడంతో విక్రమ్ జరిగింది గుర్తు చేసుకోవడానికి చూస్తున్నా ఏమీ గుర్తు రావడం లేదు. దాంతో ఒక పక్కకు తిరిగి ఆమెను చూస్తూ మధు, నువ్వు నా కోసం వచ్చావా అంటూ సంతోషపడుతూ ఇది అసలు నిజమేనా అంటూ ఇంకా మాట్లాడబోతూ ఉండగా మధుమిత అయ్యా విక్రమ్, నీకు అంత సీనేమీ లేదు. నువ్వు నా కోసం పిచ్చివాడివైతే నీ ప్రేమకు పొంగిపోయి నేను నీ దగ్గరికేమీ పరిగెత్తుకుంటూ రాలేదు. నువ్వు తాగి వాంతులు చేసుకొని పడిపోతే పాపమని నిన్ను లేపడానికి వచ్చిన వాడి మీద ఆ మైకంలో వాడిని సుజన్ అనుకొని నా ప్రేమను దూరం చేస్తావా అంటూ వాడితో గొడవ పడ్డంతో వాడు నిన్ను బాగా మడతపెట్టి వాయించేశాడు. దాంతో నువ్వు కదల్లేక దెబ్బలు తగిలి స్పృహ తప్పి పడిపోతే నీకోసం ఎవ్వరూ ఇంకా రాకపోవడంతో, ఎవ్వరూ ఫోన్ చేయకపోవడంతో నీ ఫోన్ తీసుకొని ఈ వెయిటర్ వెధవలు నాకు ఫోన్ చేశారు. నేను నీ దగ్గరికి రాను అంటే నా నెంబర్ని నిన్ను పోలీస్ స్టేషన్లో చెబుతామంటూ, జరిగిన గొడవంతా కూడా చెబుతామంటూ నన్ను బెదిరించడంతో ఇక తప్పక వచ్చా. అంతకు మించి ఏమీ లేదు. అయినా నీకేమన్నా పిచ్చారా? ఇంత చదువు చదివి అంత పెద్ద జాబ్ చేస్తూ ఓ అమ్మాయి కోసం ఇలా ఎవరైనా చేస్తారా అంటుంటే విక్రమ్ కోపంగా నీకేం తెలుసు, అసలు నీకేం తెలుసు ప్రేమ గురించి, నిజంగా ప్రేమిస్తే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. అసలు ఇంతలా ప్రేమించిన అబ్బాయిలను మీ అమ్మాయిలు అంత సులువుగా ఎలా మోసం చేస్తారు. అయినా మధుమిత, అసలు మన ప్రేమలో నీకేం తక్కువ చేశా, కనీసం ఏ ఒక్కరోజు కూడా నీ మీద నేను అనుమానపడలేదు అంటుంటే మధుమిత వెటకారంగా అబచ్చా, నువ్వు నేనే మాట్లాడుకోవాలా అన్యాయాల గురించి. మరి నువ్వు నీ మరదలకు చేసిందేంటి, నీ మామకు చేసిందేంటి, పెళ్లిపీటల మీద ఒక ఆడదాన్ని వదిలేసి వచ్చినప్పుడు తెలియలేదా తప్పేంటో అంటూ అతను తాగిన మత్తులో వాగిందంతా చెప్పేసి అతని ఫోన్ తీసుకొని ఆమెకు సంబంధించిన ఫొటోస్ని, వీడియోస్ని, మెసేజెస్ని హిస్టరీతో సహా డిలీట్ చేసేసి చూడు బాబు బంగారం, ఇంకొక్కసారి గాన నీ వల్ల నాకేమన్నా ప్రాబ్లం అయ్యిందే అనుకో, నేను వెంటనే షీ టీమ్కి కంప్లైంట్ చేసి నిన్ను బొక్కలో వేయిస్తా అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. విక్రమ్ అదంతా భరించలేక ఆ రూమ్లో ఉండలేక వెయిటర్ సాయంతో ఆటో ఎక్కి తన రూమ్కి వెళ్ళిపోయాడు. మరోవైపు తెల్లటి కాటన్ పట్టుబట్టల్లో యువరాజులా మెరిసిపోతూ మెట్లు దిగి వస్తున్న మనవన్ని చూస్తూ ముసలి వాళ్ళు మురిసిపోతుంటే కొడుక్కి ఎక్కడ దిష్టి తగులుతుందో అని తల్లి కొడుకును కూర్చోబెట్టి అరికాలిలో దిష్టి చుక్క పెడితే ఇంతలో అందరి చూపు మెట్లు దిగుతున్న గమ్య మీద పడింది. ఆమె చిలకాకు పచ్చ రంగు చీర మీద ఎర్రటి గులాబీ పూలు డిజైన్ వేయబడిన శారీలో ఆమె కూడా ఓ గులాబీ పువ్వులా మెరిసిపోతుంది. చీరకు ఏమాత్రం తగ్గకుండా నిండుగా అలంకరించుకున్న బంగారంతో పుత్తడి బొమ్మే నేలకు వస్తుందా అన్నట్లు అనిపిస్తుంది. అలా గమ్యను చూసిన రామిరెడ్డికి మనవడు ఆమెను ఇప్పటికీ కూడా అంతలా ప్రేమించడంలో తప్పు లేదని ఆమె అందం చూసిన తరువాతే అర్థమైపోయింది.
మాధవి అయితే గౌరవ్‌ని, గమ్యను చూస్తూ "అరే మనవడా! నీకు తగ్గ పిల్లనే చేసుకున్నావురా. మీ ఇద్దరి జంట చాలా చక్కగా చూడముచ్చటగా ఉందిరా" అంటుంటే అప్పుడే పంతులు గారు రావడంతో వారందరూ కలిసి వీరితో వ్రతం చేయించి పెళ్లిలో జరగని తంతులను శాస్త్రం ప్రకారం జరిపిస్తూ మెడలో గౌరవ్‌తో నల్ల పూసలను కట్టించారు. అలాగే పెళ్లి సమయంలో జరగని వాటిని యమున, మాధవి ఆ సమయంలో జరిపిస్తున్నారు. ఉంగరాలు తీయడం, సన్నికళ్ళు తొక్కడం వంటివి అన్నీ శాస్త్రం ప్రకారమే జరిపిస్తూ ముసలివాళ్ళు మురిసిపోతూ ఉంటే గమ్యవారు చెప్పిన ప్రతిదీ ఓ మరమనిషిలా చేస్తుంది. ఆ పెద్దవారిని చూస్తుంటే వారికి గమ్య నచ్చడంతో గుడ్డిలో మెల్లలా మాణిక్యానికి ఆ ఒక్కటి మనసుకు కొంచెం ప్రశాంతంగా అనిపించింది. అలా అక్కడ వారి ముందు పెద్దలు చెప్పిన ప్రతిదీ చేసిన ఇద్దరి మనసులలో, ముఖాలలో సంతోషమైతే లేదు. ఆ పూజలు అయిపోయి ప్రశాంతంగా కూర్చున్న సమయంలో మాధవి చెప్పిన మాటకు గౌరవ్ ముఖంలో రాక్షస ఆనందం చూసిన గమ్యకు గుండె పగిలిపోయింది. ఏవండోయ్! ఇంతకీ అలాంటి సమయంలో గౌరవ్‌కి మరీ ఆనందాన్ని తెప్పించి గమ్య మనసును ముక్కలు చేసిన మాట ఏదై ఉంటుందంటారబ్బా? మరిప్పుడు విక్రమ్ తనను వద్దనుకొని వెళ్ళిపోతున్న మధుమిత కోసం పోరాడతాడా? లేదా తప్పు తెలుసుకొని గమ్య మనసులో మళ్ళీ తిరిగి చోటును సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తాడా? ఈ ప్రశ్నలకు మీకు సమాధానం కావాలంటే మర్చిపోకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని కథ ఎలా ఉందో కామెంట్ చేసి నచ్చితే ఓ బుల్లి లైక్ కూడా చేయండబ్బా కొంచెం.